నమస్తే, నేను మీ సతీష్. జగన్ ఓటమి ఫిక్స్, ఈజ్ లూజింగ్ బిగ్ అంటూ నిన్న ప్రశాంత్ కిషోర్, ఏదైతే ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటే వైసీపీ నాయకులు ఎదురుదాడి ప్రారంభించారు. ముఖ్యంగా విజయసాయి రెడ్డి ప్రశాంత్ కిషోర్ని ఎవరు పట్టించుకోవాల్సిన పని లేదు అంటూ ఆయన ఒక ట్వీట్ చేయడం, ఇంకో పక్కన మంత్రి గుడివాడ అమర్నాథ్, అదే కోడిగుడ్డు కోడిపెట్ట శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా మీడియా ముందు మాట్లాడుతూ బీహార్లో చల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా ఆసక్తికరమైనటువంటి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ చల్లని రూపాయి కదా 2019లో మిమ్మల్ని అధికారంలోకి తెచ్చింది అంటూ కూడా ఈ రోజున ప్రజలే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరి ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవచ్చు, అలాగే దానికి ధీటుగా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఎదురుదాడి ఎలా అర్థం చేసుకోవాలి? ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, జగన్ ఈజ్ లూజింగ్ బిగ్ అంటూ ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి బదులుగా వైసీపీ నాయకులు బీహార్లో చల్లని ప్రశాంత్ కిషోర్ అనేటువంటి రూపాయి బిళ్ళ ఏపీలో చెల్లుతుందా అంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు గతంలో మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇంట్రోలో మరి 2019లో వాళ్ళని అధికారంలోకి తేవటానికి కీలకమైన పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఈ చల్లని రూపాయి ఇప్పుడు వాళ్ళు ఇట్లా అయ్యాడు అవుతాడా? ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఆయన వేరే వాళ్ళు ఎవరన్నా కనుక ఈ వ్యాఖ్య చేస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. సరే, కానీ చేసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ గతంలో వైఎస్ఆర్సీపీతో ఒక డీల్ మాట్లాడుకుని ఒక అసైన్మెంట్ చేశాడు. దాని మూలన వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత బలహీనతలు, పార్టీ బలహీనతలు, ఆయన పరిపాలన మీద కూడా ఇది ఫస్ట్ టైం ఆయన స్పందించడం కాదండి. గతంలో కూడా ఢిల్లీలో కూడా ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఈయన ఆర్థిక విధానాల గురించి ప్రస్తావిస్తూ ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వంగా వర్ణించాడు. ఇది ఒక ఉదాహరణగా తీసుకోవాలి, ఎవరు కూడా ఇటువంటి ఆర్థిక విధానాలు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఆచరించకూడదు, ఒక విఫల ప్రభుత్వానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. ఇప్పుడు చెప్పింది హైదరాబాద్లో ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అని వాళ్ళు హైదరాబాద్ దీని మీద టాక్స్ అని ఆయన ఆహ్వానించారు, కాంక్లేవ్ ఆహ్వానించారు. ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. అందులో ముఖ్య ప్రసంగం చేసిన తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు తప్ప దీని మీద ఆయన ప్రత్యేకంగా చెప్పలా. ఆయన మనసులో ఏముందో అది కుండ పగలగొట్టినట్టు చెప్పాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న పని మూలన ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్లుగా ప్రభుత్వ పరిపాలన తీరు వల్ల కానీ ఇంకా ఈ ప్రభుత్వం మామూలు ఓటమి కాదు, ఘోర ఓటమిని సవి చూడబోతుంది అని గట్టిగా చెప్పాడు. నేనేమి ఏ ప్రభుత్వానికి పనిచేయటం లేదు, వీటన్నిటికీ దూరంగా ఉన్నాను, కానీ నా అంతరాత్మ చెప్తుంది, నా పరిశీలన ఆంధ్రప్రదేశ్ గురించిన అవగాహన నాకు ఆ భావన కలిగిస్తుందని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అదే భావనలో ఉన్నారు. అంత యేసు స్ట్రాటజిస్టు, వ్యూహకర్త, దేశంలోనే ప్రముఖ వ్యూహకర్త కూడా అదే భావనలో ఉన్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సగటు పౌరుడికి భారతదేశంలో ఉన్న ప్రముఖ వ్యూహకర్తకి కూడా ఒకటే నిర్ణయం మీద ఉన్నారంటేనే దాన్ని బట్టి అర్థమవుతుంది, ఇందులో తేడా లేదు. అదే కనుక ఓటర్లో కనుక అభిప్రాయం లేదు, బాగా ఉందని పరిపాలన కనుక అంటే అప్పుడు ఈయన తప్పుపడ్డాడు అనుకోవచ్చు. కానీ ఎవరైతే చవి చూశారో ఆ ప్రభుత్వాన్ని ఈయన ఎప్పుడు దిగిపోతాడా అని ఎదురు చూస్తున్నారు. ఎంత తొందరగా ఆయన్ని అంత బలంతో గెలిపించారో అదే ప్రజలు ఇవాళ ఈయన ఇట్లాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మన జీవితంలో కూడా ఎప్పుడు తారసపడకూడదు అని ఆయన కూడా ఏం చెప్పాడు, ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి ఆర్థిక విధానాలు, పరిపాలనా విధానాలు అమలు చేయకూడదు అని ఆయన చెప్పాడు. కాబట్టి ఇక్కడ రెండింటికి సారూప్యత చాలా స్పష్టంగా కనిపిస్తుంది సతీష్ గారు. అయినా నిన్న అంటే ముఖ్యంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా ఆలోచనాత్మకంగానే ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే కేవలం నేను బటన్ నొక్కుతున్నాను కాబట్టి నాకు ఓట్లు పడతాయనేటువంటి ఒక భ్రమలో ఉండడం, అదే సమయంలో ధనమే గనక రేపు ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది అంటే దేశంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా పడిపోదు కదా అని ఆయన ప్రశ్నించారు. దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఆయన అన్నది ఇంకోటి కూడా మీరు అన్నట్టు ఏదో నేను ప్యాలెస్ల్లో కూర్చుని బటన్ నొక్కటం కాదు, ప్రజల్లోకి వెళ్ళి మనం ప్రజల్లో మమేకం అవ్వాల్సిన అవసరం ఉంది, అది గుర్తించట్లేదు. మేము ఏదో బటన్ నొక్కేసాము,
బీదలకి ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నారు. బీదలకి డబ్బుల కోసం ఎవడు వాళ్ళ ఆశపడే రోజులు లేవు. అందులో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం ఒక మధ్యతరగతి ఆదాయం కలిగిన రాష్ట్రం, బీద రాష్ట్రం కాదు. బీహార్ లాగానో జార్ఖండ్ లాగానో బీద రాష్ట్రం అయితే మీరిచ్చే ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మధ్య ఆదాయ వర్గంగా ఉండే అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్లో మీరిచ్చే ఈ సబ్సిడీలు, పప్పు బెల్లాలు అన్నట్టు చెప్పాడు, బఠానీల కింద లెక్క. వాళ్ళు ఆశించేది వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడటం, యువతకు ఉపాధి కలగటం, మహిళలకి ఉపాధి రావటం, తర్వాత సమాజంలో సంపద సృష్టించబడటం, తర్వాత అభివృద్ధి జరగాలి, అక్కడ పరిశ్రమలు కంపెనీలు ఏర్పాటు జరగాలి, తర్వాత మంచి పౌర సదుపాయాలు ఉండాలి. ఇవి ఆశిస్తారు తప్ప మీరిచ్చే బఠానీలు అవి మీరిస్తున్నాయి కాదయ్యి. వాళ్ళ పన్నుల రూపంలో వచ్చిన డబ్బుతో మీరిస్తూ మేమేదో బటన్ నొక్కాము ప్యాలెస్లో కూర్చుంటానంటే కుదరదని చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత వ్యవహార శైలిని దృష్టిలో పెట్టుకుని కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇతర చీఫ్ మినిస్టర్స్ ఎవరు కూడా ఇట్లా ప్యాలెస్లో కూర్చుని బట్టలు నొక్కుతున్నాం అనే తీరులో ఉండరండి. ఎందుకంటే వాళ్ళు ప్రజల నుంచి వచ్చారు కాబట్టి సహజంగా ఎప్పుడు ప్రజల్లో మమేకం అవటానికి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గతంలో ఎలా మమేకం అయి ఉండేవారో అలా ఉంటారు ఏ చీఫ్ మినిస్టర్ అయినా. ఈయంది డిఫరెంట్ తరహా. అసలు నాకు ప్రజలతో అక్కర్లేదు, ప్రజలు నా దగ్గరికి రాకూడదు, ఎమ్మెల్యేలే రాకూడదు, ఎంపీలే రాకూడదు, మినిస్టర్లే రాకూడదు, నేను నా ప్రశాంతతగా నేను విడిగా గడుపుతాను, నేను వచ్చే రోజు మొత్తం పట్టాలు కట్టేయాలి, షాపులు మూసేయాలి, చెట్లు కొట్టేయాలి, చెట్ల మీద ఎవడో ఉండి గన్తో కాలుస్తున్నట్టు, ఏదో జాన్ ఎఫ్ కెనడీని కనుక బుక్ షాప్లోంచి కాల్చినట్టుగా ఈయనెవరో కాలుస్తున్నట్టు ఆయనే భ్రమల్లో ఉంటాం. ఎవరు కాలుస్తారండి? నువ్వు ఎవరి జోలికి వెళ్ళావని, నువ్వేమన్నా నక్సలైట్ సమస్యను పరిష్కరించావా, లేకపోతే వాళ్ళతో ఏమన్నా పెట్టుకున్నావా? ఇంకా రాజశేఖర రెడ్డి గారైనా చర్చలు చేశాడు, చర్చలు విఫలమైన తర్వాత వాళ్ళ మీద కఠిన వైఖరి తీసుకున్నాడు, ఆయన టార్గెట్ అయ్యాడంటే అర్థం ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఆల్రెడీ క్లెయిమోర్ మైన్ పెట్టి పేల్చారు, ఆయన అదృష్టశాత్తు బయటపడ్డాడు, అందువల్ల ఆయనకి సెక్యూరిటీ కూడా పెట్టారు. ఇప్పుడు ఈయన ఎప్పుడు ఎవరితో ఏం చేశాడని, ఇప్పుడు ఇవాళ హెలికాప్టర్లో ప్రజల డబ్బుతో కొనటం, ఇప్పుడు 370 కోట్లకి ఆఫ్టర్ ఆల్ సెక్రటేరియట్ని నువ్వు తనఖా పెట్టే అంత కటు పరిస్థితి ఉంటే నీకు హెలికాప్టర్లు ఎందుకంటే ఒకటి ఉండగానే ఇంకో 2-3 ప్రతి విజయవాడ కేంద్రంగా ఒకటి, వైజాగ్ కేంద్రంగా ఒకటి, తిరుపతి కేంద్రంగా ఒకటి, 3 హెలికాప్టర్లు కావాలండి. తర్వాత పని నువ్వు ఇక్కడ ఋషికొండని తొలిసి కట్టిన బిల్డింగ్ దేనికి కట్టినట్టు? ఇప్పుడు ఇంత కటువులో ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ అక్కర్లేదు కదా. అందులో ఎవరు ఉంటున్నారు? ఏమన్నా ఉప సచివాలయం ఏమన్నా అక్కడ పెడుతున్నాం మనం రీజనల్గా? ఆయనకి బస ఎప్పుడో వెళ్తే ఇంకా ఎన్ని రోజులు ఉంది నీ బస? అయిపోవచ్చేసింది కదండి, 10-20 రోజుల లోపల నోటిఫికేషన్లే వస్తున్నాయి. ఇంకా నువ్వు వెళ్ళేది ఎప్పుడు, బస్ చేసేది ఎప్పుడు? దాంట్లో రహస్యంగా గృహప్రవేశం చేయటం ఇవన్నీ అవసరమా? కాబట్టి ప్రజాధనం వృధా చేయటం తప్ప ఇట్లాంటి కార్యక్రమాలు, దానికి మళ్ళీ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టడం, ఇలాంటి చర్యల్ని కనీసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకి నోటీసెస్ ఇష్యూ చేయాలండి. మీకు ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్న సచివాలయాలు కానీ, ఆ శాసనసభ భవనాలు కానీ, ఈ హైకోర్టు భవనాలు కానీ, లేకపోతే ప్రతిష్టాత్మకమైన ఏ భవనాలని కూడా ప్రజలకు సంబంధించి తాకట్టు పెట్టే పరిస్థితి ఉండకూడదు అని కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే సార్, ముఖ్యంగా ఇక్కడ ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు, కేసీఆర్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో, జగన్మోహన్ రెడ్డి అంతకంటే ఘోరమైనటువంటి ఓటమి చూస్తాడని చెప్పేసి ఆయన చెప్పిన మాట కానీ, దానికి బదులుగా వీళ్ళేమో చల్లని రూపాయి అంటూ చేస్తున్న మాటలు కానీ, ఈ రెండింటిని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు అనేక మంది విశ్లేషకులు, ప్రజలు కూడా చెబుతున్నారండి, గతంలో వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వచ్చినాయో అన్ని సీట్లు తెలుగుదేశం జనసేనకు వస్తాయి. మళ్ళీ తెలుగుదేశంకి గతంలో ఎన్ని వచ్చినాయో ఈసారి వైఎస్ఆర్సీపీకి అన్ని వస్తాయని చెబుతున్నారు. ఇంచుమించుగా ఆయన చెప్పింది కూడా అక్కడికే వచ్చింది. ప్రజలు ఏం చెబుతున్నారు? పెద్ద ప్రముఖ వ్యూహకర్త కూడా అదే చెబుతున్నాడు, సెఫాలజిస్ట్. అవును. కాబట్టి రెండు దగ్గరగా ఉన్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఇతర రాష్ట్రాలకి వాటికి కూడా అందరికీ లెటర్స్ రాసేవారండి, చిన్న చిన్న అంశాలను కూడా. ఇట్లాంటి పెద్ద అంశాన్ని కనీసం మోడీ గారు ఇతర ముఖ్యమంత్రులు అందరికీ కూడా రాయాల్సిన సందర్భం వచ్చింది ఇది, ఎందుకంటే మొదటిసారి ఇలాంటి సంఘటన జరిగింది. కాబట్టి ఇది ఒక గుణపాఠంగా ఇతర రాష్ట్రాలు కూడా తీసుకోవాలి. సతీష్ గారు,
రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజానాడి ఏ విధంగా ఉంది అన్న దానిపైనే ఈ రోజున ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. దాన్ని బట్టి చూస్తేనే జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి పరాభవాన్ని చవిచూడబోతున్నాడు అనేటువంటిది ప్రజానాడిగా నిన్న ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలతో స్పష్టమవుతా ఉంటే, దానికి సమాధానం చెప్పలేక ఈ రోజున చెల్లని రూపాయి అంటూ వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతూ ఉన్నారు. మరి ఈ చెల్లని రూపాయే కదా 2019లో మిమ్మల్ని అధికారంలో తేవడంలో కీలక భూమిక పాటించింది అని చెప్పేసి ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులుగా ఈ రోజున రాష్ట్రంలో కనిపిస్తుందన్న భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం సతీష్ గారు, వీక్షకులు.